హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో మ్యాథ్స్కి సంబంధించినటువంటి మాక్ టెస్ట్ అయితే చూద్దాము. మన ఛానల్లో వచ్చేసి అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ మాక్ టెస్ట్లు అయితే అప్లోడ్ చేయడం జరిగింది. సో ఎవరైనా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే అవ్వండి. కింద వచ్చేసి లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు మ్యాథ్స్కి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. 4x² మైనస్ 5xy² ప్లస్ 1 సమాసం అనున్నది ఒక అనేసి ఇచ్చారండి. సో ఏకపది, ద్విపది, త్రిపది స్థిరాంకం అనేసి ఇచ్చారు. స్థిరాంకం అంటే 1, ఓన్లీ 1 అనేది స్థిరాంకం అంటాము. సో ఇక్కడ చూసుకుంటే ఏకపద, ద్విపద అంటున్నారు. ఇక్కడ మనకు 3 పదాలు ఉన్నాయండి. ఏంటివి అవి? 4x² అనేది, నెక్స్ట్ 5xy², నెక్స్ట్ 1 అనేది ఉంది మనకు ఇచ్చినటువంటి సమాసంలో. సో మొత్తం ఏంటండి 3 ఉన్నాయి కాబట్టి ఇది మనకేమవుతుంది? త్రిపది అవుతుంది. సో 2 ఉన్నట్లయితే దాన్ని ద్విపది అంటాం, 1 ఉన్నట్లయితే సింగిల్గా ఏకపది అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4x² ఒకటే ఉంటే దాన్ని వచ్చేసి మనం ఏమంటామండి? ఏకపది అంటాం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి త్రిపది, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 983² మైనస్ 17² అనేసి ఇచ్చారండి. సో ఇది చూసుకుంటే మనకు ఎలా ఉందండి ఫార్మేట్? a² మైనస్ b². సో మనకు a మైనస్ b, అలాగే a ప్లస్ b. సో ఇక్కడ a అనేది 983 అండి, 983 మైనస్ b వచ్చేసి 17. సో ఇక్కడ కూడా 983 ప్లస్ 17. సో ఇది వచ్చేసి మనకి ఎంత అవుతుందండి? 966 ఇంటూ, సో ఇక్కడ 983 ప్లస్ 17 ఎంత అవుతుందండి? 1000. సో ఆన్సర్ మొత్తం మనకి ఎంత వస్తుంది? 9,66,000 అండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 9,66,000. సో ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇచ్చినటువంటిది ఫార్మేట్ మనకి ఎలా ఉందండి? a² మైనస్ b²లో ఉంది. సో దాన్ని ఎలా రాసుకోవాలి మనము? a మైనస్ b, a ప్లస్ b. సో ఇలా ఏ వాల్యూని b వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ అయితే వచ్చేస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి వస్తువు గల కనీస భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఎంత అనేసి ఇచ్చారండి. ఏ వస్తువుకైనా కనీసంలో కనీసం ఒక కనీస భ్రమణ సౌష్ఠవ పరిమాణం వచ్చేసి మనకి ఎంత అండి? 1 అండి. ఒక భ్రమణం అయితే కంపల్సరీ ఉంటుంది. సో ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో తప్పు ప్రవచనాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారండి. నల్లబల్లకు రంగు వేయటకు వైశాల్యము అనే భావనను వాడతామనేసి వచ్చారు. సో నల్లబల్ల ఉందనుకోండి, దీనికి మనము వైశాల్యం కనుక్కొని మనము రంగు అయితే వేస్తాము. సో ఇది ఫస్ట్ 1 కరెక్టే. నెక్స్ట్ సెకండ్ చూద్దాము. పొలానికి కంచె వేయటకు చుట్టుకొలత అనేటటువంటి భావనను వాడతాము. అంతే కదండి. ఇప్పుడు ఏదైనా మనం ఒక పొలం తీసుకుంటే దాన్ని చుట్టూరు ఉండే చుట్టూ కొలతను బట్టే మనము ఆ చుట్టూ కంచెన వేయడానికి ఎంత పడుతుంది అనేసి చెక్ చేస్తాము. నెక్స్ట్ గది నేలకు టైల్స్ అంటించుటకు వైశాల్యం భావన వాడతాము. సో ఒక గది తీసుకున్నాం అనుకోండి, టైల్స్ అనేది మనకు ఇలా ఉంటాయి. సో దీని యొక్క వైశాల్యం తెలిస్తేనే కదా మనకు ఎన్ని టైల్స్ సరిపోతాయి అనేది తెలిసేది. సో ఇది కూడా కరెక్టేనండి. గదిలో మనకు టైల్స్ వేయాలి అంటే ఫస్ట్ గది వైశాల్యంనే కనుక్కోవాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్తూపాకార పాత్ర నందు పట్టే నీటి పరిమాణమును కొలుచుటకు సంపూర్ణతల వైశాల్యం భావనను వాడతాము అనేసి ఇచ్చారండి. సో మనకు సంపూర్ణత ఇక్కడ స్తూపాకార పాత్ర అనేసి ఇచ్చారు. సో స్తూపాకార పాత్ర ఉన్నట్లయితే దాంట్లో ఎంత నీరు పడుతుంది అని తెలుసుకోవడానికి మనం ఏం చేయాలండి? సంపూర్ణతల ఘన పరిమాణం భావనని కనుక్కోవాలండి. సంపూర్ణతల ఘన పరిమాణం అనేటటువంటి భావనను కనుగొన్నట్లయితే ఎన్ని నీళ్ళు పడతాయని తెలుస్తుంది. ఘన పరిమాణం కనుక్కోవాలండి, వైశాల్యం కాదు. సో తప్పు ప్రవచనం ఏదండి? ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చను, రాజు 250 పేజీల కల సోషల్ పుస్తకము 30% చదివేను, అయితే ఇంకను చదవవలసిన పేజీల సంఖ్య ఎంత అనేసి ఇచ్చారండి. సో ఇది ఎలా రాస్తామండి? మొత్తం పేజీలు ఎంత? 250 ఇంటూ ఎంత పర్సెంట్ చదివాడు? 30% చదివాడు కాబట్టి 30/100. సో ఈ 0 క్యాన్సిల్. సో మొత్తం వచ్చేసి 75 పేజెస్.
సో మొత్తం వచ్చేసి ఎన్ని పేజెస్ చదివాడండి? 75 పేజెస్ అయితే చదవడం జరిగింది. సో మనకు ఇంకనూ చదవాల్సినవి అడిగారు. సో రిమైనింగ్ ఎంత ఉంటాయండి? 250లో 75 పోయినట్లయితే ఎంత ఉంటుంది? 175 పేజెస్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. ఇక్కడ మనకు మొత్తం పేజీలు ఇచ్చారు కదా, ఇంటూ ఎంత చదివాడు? 30% చదివాడు కాబట్టి 30/100 వేసుకున్నాము. సో మనకు పేజెస్ ఎన్ని చదివాడు? 75 చదివాడు. అయితే ఇక్కడ మనల్ని అడిగింది ఏంటి? ఇంకను చదవవలసిన పేజీలు కాబట్టి మొత్తం పేజీలలో నుంచి చదివిన పేజీలు తీసేస్తే మనకు ఇంకా చదవవలసినటువంటివి తెలుస్తాయండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఇడ్లీ పిండిని తయారు చేయుటకు 2:1 నిష్పత్తిలో బియ్యము మరియు మినప్పప్పు అవసరము. 675 గ్రాముల ఇడ్లీ పిండి తయారు చేయుటకు అవసరమైన బియ్యం అయితే అడిగారు. సో మనకు బియ్యాన్ని కనుక్కోవాలి కాబట్టి బియ్యం వచ్చేసి మనకి ఇక్కడ ఎంత పర్సెంటేజ్ ఉందండి? 2% ఉంది. సో ఇక్కడ మొత్తం శాతం ఎంత అండి? మొత్తం మినప్పప్పు బియ్యం ఎంత? 3% కాబట్టి 3లో మనకు 2 వచ్చేసి బియ్యం కాబట్టి 2/3 ఇంటూ ఎంత పిండి? 675 గ్రాములు కాబట్టి దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో 225 ఇంటూ 2 ఎంత అవుతుంది? 450. సో మొత్తము అవసరమైన బియ్యం ఎంత వచ్చేసి మనకు 450 గ్రామ్స్ అవుతుందండి. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చను, ఒక సంఖ్య యొక్క 3 రెట్ల నుండి 24ను తీసివేయగా 66 వచ్చింది. అయితే ఆ సంఖ్య ఎంత ఇచ్చారు? ఒక సంఖ్య యొక్క 3 రెట్లు. సో ఒక సంఖ్యను x అనుకుందాము, దాని యొక్క 3 రెట్లు కాబట్టి 3x అవుతుందండి. దీంట్లో నుంచి 24ను తీసివేయగా మనకు 66 వచ్చింది. సో ఇంకేముందండి? 3x = 24 అవతలకు పంపించేద్దాం. 66 + 24. సో 36 = 90. 3x = 90 అవుతుందండి. సో x ఎంత అండి వాల్యూ అయ్యేది? 30. సో x వాల్యూ ఎంత? 30. ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనకేమి ఇచ్చారు? ఒక సంఖ్య యొక్క 3 రెట్ల నుండి అంటే 3x అండి. ఒక సంఖ్యని x అనుకున్నాము, 3 రెట్లు అన్నాడు కాబట్టి 3x నుండి 24ను తీసివేయగా, సో 24 తీసేసాము, ఎంత వచ్చిందంట? 66 వచ్చింది. సో దీని నుంచి మనం x వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలండి. ఫస్ట్ ఈ క్వశ్చన్ ఎలా రాసుకోవాలో తెలిస్తే ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, సత్యమైన ప్రవచనాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారండి. సో 2 క్రమభిన్నాల మొత్తము ఎల్లప్పుడూ క్రమభిన్నమే అనేసి ఇచ్చారు. సో 2 క్రమభిన్నాల మొత్తం ఎల్లప్పుడూ అపక్రమ భిన్నం అనేసి ఇచ్చారు. 2 క్రమభిన్నాల లబ్ధము ఎల్లప్పుడూ క్రమభిన్నమే అనేసి ఇచ్చారండి. సో మనకు ఒక్కొక్కసారి చూసుకున్నట్లయితే క్రమభిన్నాలను రెండింటిని యాడ్ చేస్తే క్రమభిన్నం వస్తుంది, అపక్రమ భిన్నము కూడా వస్తుంది. కానీ 2 క్రమభిన్నాల లబ్ధము ఎల్లప్పుడూ క్రమభిన్నమే అనేసి ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మనము 1/3 ఇంకొకటి 2/4 తీసుకుందాము. సో ఎంత అవుతుందండి? ఇక్కడ 2/12. సో మనకు క్రమభిన్నం అంటే ఏంటండి? లవం వచ్చేసి హారం కన్నా మనకు తక్కువగా ఉంటే దాన్ని క్రమభిన్నం అంటాం. సో ఎప్పుడు కూడా 2 క్రమభిన్నాల లబ్ధము ఒక క్రమభిన్నమే అవుతుంది. సో ఆప్షన్ 3 వచ్చేసి సత్యమైనటువంటి ప్రవచనం అండి. నెక్స్ట్ క్వశ్చను, ఒక గాలిపటం కర్ణాలు అనేసి ఇచ్చారండి. ఒక గాలిపటం కర్ణాలు వచ్చేసి ఎప్పుడైనా సరే అవి కర్ణాలు లంబంగా ఉంటాయి కానీ పరస్పరము సమద్విఖండన చేసుకోలేవండి. 2 సమానంగా ఉండలేవు. కర్ణాలు లంబంగా ఉంటాయి కానీ పరస్పరం సమద్విఖండన చేసుకోలేవు. సో కాబట్టి ఆప్షన్ 3 వచ్చేసి గాలిపటం కర్ణాలకు సంబంధించి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 3√7 + 9 + 13 అనేసి ఇచ్చారండి. క్యూబ్ రూట్లో మనకు
నెక్స్ట్ క్వశ్చను, షాహిద్ ఒక వస్తువును 12% జిఎస్టీతో కలిపి 784కు కొనిన జిఎస్టీ కలుపక ముందు ఆ వస్తువు వెల ఎంత అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ జిఎస్టీ కలిపినప్పుడు 12%తో కలిపినప్పుడు అనేసి ఇచ్చారు. సో మొత్తము ఆ వస్తువు యొక్క వెలను 100%గా తీసుకుంటే ఇక్కడ మనకు 12% జిఎస్టీ ఎక్స్ట్రా. సో మొత్తం ఎంత అయింది? 112% ఈక్వల్ టు ఎంత అండి మనకు? 784. అయితే కలపక ముందు అనేసి ఇచ్చారు. కలపక ముందు ఎంత ఉంటుంది మనకు? 100% ఉంటుంది. ఆ వస్తువు వెల 100% ఉంది కాబట్టి 100% అయితే ఎంత? సో ఎక్కువ బై తక్కువ వేసుకుందాము. ఎక్కువ బై తక్కువ, తక్కువ బై ఎక్కువ ఫార్ములాని యూస్ చేసి మనం దీనికైతే ఆన్సర్ను ఫైండ్ అవుట్ చేయొచ్చండి. సో ఎంత వస్తుంది మనకు? 700 వస్తుంది. 700. సో ఈ విధంగా చేయాలండి. మనకు తక్కువ ఉన్నట్లయితే తక్కువ బై ఎక్కువ, ఎక్కువ వచ్చేటట్లయితే ఎక్కువ బై తక్కువ వేసి మనం ఆన్సర్ని అయితే చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, x = 1, y = -1 అయితే x² - y + 2 విలువ ఎంత అనేసి ఇచ్చారండి. సో x అనేది 1 కాబట్టి x² అయినా 1 అవుతుంది. మైనస్ y విలువ ఎంత అండి? -1. సో ఇక్కడ +2 ఎంత అవుతుంది? 1 + 1 + 2 ఎంత అవుతుందండి? మొత్తం 4. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, త్రిభుజం ఏబీసీలో వచ్చేసి ట్రయాంగిల్ ఏబీసీ వచ్చేసి 80 degrees, ఏడీ ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ ఇచ్చారు. ట్రయాంగిల్ బీఏడీ ఈజ్ 50 degrees అయితే ట్రయాంగిల్ ఏసీడీ ఎన్ని డిగ్రీస్ అనేసి ఇచ్చారండి. సో ఇప్పుడు మనకు ట్రయాంగిల్ అయితే గీసుకుందాము. ఒక త్రిభుజం తీసుకున్నట్లయితే దీంట్లో మనకు ఏబిసి. సో దీంట్లో ఏడీ ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ అనేసి ఇచ్చారు కాబట్టి ఇక్కడ డి. సో దీన్ని బట్టి మనము ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలండి? మొత్తం ట్రయాంగిల్ ఏబీసీ అలాగే ట్రయాంగిల్ ఏసీబీ ప్లస్ ట్రయాంగిల్ బీఏసీ ఈ మొత్తం ఎంత అండి? 3 కూడా మనకు 180 degrees ఈక్వల్గా ఉంటుంది. సో దీన్ని బట్టి మనము ఇక్కడ మనకేమి ఇచ్చారు? ట్రయాంగిల్ బీఏసీ ఇచ్చారు. సో బీఏసీని సబ్స్టిట్యూట్ చేసి మనము ట్రయాంగిల్ ఏసీబీని కనుక్కోవాలండి. ట్రయాంగిల్ ఏసీబీని కనుక్కోవాలి. సో ఇక్కడ ట్రయాంగిల్ ఏసీబీ ఎంత అవుతుందండి? మనకు 60 degrees వస్తుంది. ట్రయాంగిల్ ఏసీబీ అంటే ఏంటి? మనకు ఏడీ ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ కాబట్టి ట్రయాంగిల్ ఏసీడీకి ఈక్వల్ అవుతుంది. ట్రయాంగిల్ ఏసీడీ కూడా మనకు 60 degrees వస్తుంది. సో ఇప్పుడు ఇచ్చినటువంటి ట్రయాంగిల్లో మనకు ఏం ఫైండ్ అవుట్ చేయాలండి? ట్రయాంగిల్ బీఏడీ ప్లస్ ట్రయాంగిల్ ఏబీడీ ప్లస్ ట్రయాంగిల్ ఏడీబీ అండి. సో ఇది మొత్తం కూడా మనకి ఎంతకి ఈక్వల్ అవుతుంది? 180 degreesకి ఈక్వల్ అవుతుంది. సో ఇందాక మనము ఫైండ్ అవుట్ చేసాం కదా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 50 degrees ప్లస్ ట్రయాంగిల్ ఏబీడీ కనుక్కోవాలి. దీంట్లో మనము ప్లస్ 90 degrees ఈక్వల్ టు 180 degrees అండి. సో దీంట్లో మనం ట్రయాంగిల్ ఏబీడీని ఫైండ్ అవుట్ చేస్తే ఎంత అవుతుంది? 40 degrees అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? 40 degrees. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వాక్యాలను అనుసరించి సరి అయిన సంఖ్యను గుర్తించండి అనేసి ఇచ్చారండి. 4,05,060 అనేసి ఇచ్చారు. సో ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చను, -10 మరియు 11 మధ్య గల పూర్ణ సంఖ్యల మొత్తం ఎంత అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు -9 -8 -7 -6 -5 -3 అలాగే -2 నెక్స్ట్ -1 0 వేసుకోవడం అయితే జరుగుతుంది. సో దీంట్లో మనకు మొత్తం పూర్ణ సంఖ్యలు అడిగారండి. 1 2 3 4 5 6 7 8 9 10. సో దీంట్లో వచ్చేసి మనకు మొత్తం ఎన్ని పూర్ణ సంఖ్యలు ఉన్నాయండి? ఓన్లీ 10 మాత్రమే ఉన్నాయండి. మిగిలినవి మనకు మైనస్లలో ఉన్నాయి కాబట్టి అవి పూర్ణ సంఖ్యల కిందకి రావు. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చను,
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ వేరువేరు చీటీలపై -3 నుండి 5 వరకు గల పూర్ణ సంఖ్యలను రాసి ఒక్కొక్క చీటీ పైన ఒక సంఖ్య అండి ఒక డబ్బాలో వేసి బాగా కలిపారు. యాదృచ్ఛికంగా ఒక చీటీని తీసివేసినట్లయితే ధనేతర పూర్ణ సంఖ్య రావడానికి గల సంభావ్యత ఎంత అనేసి ఇచ్చారు. సో మనకు నెంబర్స్ ఎక్కడి నుంచి అండి, -3, -2, -1, 0, 1, 2, 3, 4, 5. సో ఇక్కడ ధనేతర పూర్ణ సంఖ్య అనేసారు. సో నెగిటివ్ నెంబర్స్ అండి. అలాగే 0 కూడా మనకు పూర్ణ సంఖ్య కిందకే వస్తుంది కాబట్టి ఇక్కడ మనకి ఎన్నండి 1, 2, 3, 4 మొత్తం 4 ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ మొత్తం నెంబర్స్ ఎన్నండి 9 నెంబర్స్. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వృత్త రేఖా చిత్రంలో పూర్తి వృత్తము ప్రాతినిధ్యం వహించున్నది ఏది అనేసి ఇచ్చారండి. భాగాల విలువల మొత్తం అండి. భాగాల విలువల మొత్తము కూడా మనకు పూర్తి వృత్తం అనేది ప్రాధాన్యత వహిస్తుంది. భాగాల మొత్తం అండి. మనకి ఎన్ని భాగాలు ఉంటే అన్ని భాగాల మొత్తం కూడా వృత్తరేఖా చిత్రంలో ప్రాతినిధ్యం వహిస్తుంది. భాగాల విలువల మొత్తము ఆప్షన్ 1 అండి. నెక్స్ట్ క్వశ్చను -1/2024 యొక్క విలువ ఎంత అనేసి ఇచ్చారండి. ఇక్కడ -1 అనేసి ఇచ్చారు. సో ఇక్కడ పైన ఎంత ఉందండి, 2024 అని ఉంది. సో ఇది మనకు పాజిటివ్ వాల్యూ. సో కాబట్టి ఇది కూడా మనకేమవుతుందండి, పాజిటివ్ అవుతుంది. సో +1 ఆప్షన్ 3 వచ్చేసి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను ఒక క్రమ షడ్భుజిలోని ప్రతి అంతరకోణం విలువ ఎంత అనేసి ఇచ్చారండి. క్రమ షడ్భుజిలో అంతరకోణం విలువ వచ్చేసి మనకు ఫార్ములా ఉందండి, n-2 × 180 degrees / n అండి. n అంటే మనకు ఇచ్చినటువంటి నెంబర్ ఆఫ్ సైడ్స్. ఇక్కడ క్రమ షడ్భుజి అనేసి ఇచ్చారు. షడ్భుజిలో ఎన్ని ఉంటాయండి, 6 భుజాలు ఉంటాయి కాబట్టి 6 - 2/6 × 180 degrees. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే మొత్తం ఎంత వస్తుందండి, 120 degrees అనేది వస్తుంది. ఏ షడ్భుజిలో అయినా సరే మనకు అంతర్కోణం విలువ ఎంత అంటే ఫార్ములా ఇదే అండి, n-2 × 180/n. సో n అనేది మనకి ఇచ్చేటటువంటి షడ్భుజి కానీ పంచభుజి కానీ వాటి ఆ నెంబర్ని బట్టి ఉంటుంది. నెంబర్ ఆఫ్ సైడ్స్ n = నెంబర్ ఆఫ్ సైడ్స్. సో ఇక్కడ మనకు ఎంత వచ్చిందండి ఆన్సర్, 120 degrees. ఒక క్రమ షడ్భుజిలోని ప్రతి అంతర్కోణం విలువ ఎంత, 120 degrees. నెక్స్ట్ క్వశ్చను ఒక బహుముఖ ఫలకంలో 6 శీర్షాలు మరియు 12 అంచులు ఉంటే దాని ముఖాల సంఖ్య ఎంత అనేసి ఇచ్చారండి. సో ఇది వచ్చేసి మనకు ఆయిలర్ సూత్రం ప్రకారం అండి. ఇక్కడ మనకు శీర్షాలు ఎన్ని ఇచ్చారు, వర్టిసెస్ 6, నెక్స్ట్ అంచులు ఎడ్జెస్ ఎన్నండి 12. సో ఎఫ్ అయితే కనుక్కోమన్నారు. సో దీనికి ఫార్ములా ఏంటి, ఆయిలర్ ఫార్ములా v - e + f = 2. సో ఎఫ్ ఎంత అవుతుందండి, v అలాగే e అనేది సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ వాల్యూ వచ్చేసి మనకు 8 అవుతుంది. సో ముఖాలు ఎన్ని ఉంటాయండి, 8 ముఖాలు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చను ఒక క్రమ బహుభుజిలో సాధ్యమయ్యే అతి చిన్న అంతరకోణం విలువ ఎంత అనేసి ఇచ్చారండి. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, అంతర్కోణము ఫార్ములా వచ్చేసి n-2 × 180 degrees / n. ఇక్కడ కనీసము ఒక క్రమ బహుభుజిలో సాధ్యమయ్యే అతి చిన్న అంతర్కోణం అనేసి ఇచ్చారు. మనకు ఒక బహుభుజిలో కనీసం ఉండేది ఎన్ని భుజాలు ఉంటాయండి, 3 భుజాలు ఉంటాయి. సో త్రిభుజం అనేది కూడా మనకు బహుభుజి కాబట్టి దీంట్లో మనకు చూసుకున్నట్లయితే n = ఎంత అవుతుందండి, 3 అవుతుంది. 3 - 2/3 × 180 degrees. సో దీన్ని మనము మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందండి ఆన్సర్, 60 degrees వస్తుంది. సో ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. ఒక క్రమ బహుభుజిలో సాధ్యమయ్యే అతి చిన్న అంతర్కోణం ఎంతండి, 60 degrees. నెక్స్ట్ క్వశ్చను ఒక సంవృత పటంచే ఆవరించబడిన ఉపరితల ప్రాంత పరిమాణం ఎంత అనేసి ఇచ్చారండి. సో దీన్ని ఏమంటామండి, వైశాల్యం అంటాము. ఒక సంవృత పటంచే ఆవరించబడినటువంటి ఉపరితల ప్రాంత పరిమాణం ఏమంటాము, వైశాల్యము అంటాము. అదే స్థలం పరిమాణాన్ని ఇచ్చారనుకోండి దాన్ని ఘన పరిమాణం అంటాము.
ఇక్కడ ఉపరితల ప్రాంత పరిమాణం అడిగారు కాబట్టి ఇదేమవుతుంది, వైశాల్యం అవుతుంది. స్థలం పరిమాణం అడిగితే ఘన పరిమాణం అవుతుంది. సరిహద్దు రేఖ పొడవు అయితే చుట్టుకొలత కిందికి వస్తుంది. నెక్స్ట్, మొదటి 10 సహజ సంఖ్యల్లో అతిపెద్ద సంయుక్త సంఖ్య ఏది అనేసి ఇచ్చారండి. అతిపెద్ద సంయుక్త సంఖ్య వచ్చేసి మనకు 10 అండి. ఏంటంటే సంయుక్త సంఖ్య అంటే 1 మరియు అదే సంఖ్య కాకుండా ఇతర కారణాంకాలను కలిగి ఉండేది. సో మనకు 1 to 10లో వచ్చేసి 1కు 2కు 3కి చూసుకున్నట్లయితే ఓన్లీ 1 మాత్రమే కారణాంకం ఉంటుంది. నెక్స్ట్ 4, 6, 8, 9, 10కు వచ్చేసి మనకు 1 కాకుండా మిగిలిన కారణాంకాలు కూడా ఉన్నాయి కాబట్టి వీటిల్లో అతిపెద్ద సంఖ్య ఏమవుతుందండి, 10 అవుతుంది. సో ఆప్షన్ 4 వచ్చేసి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, దత్తాంశము 5, 2, 3, 3, 2, 6, 1, 7, 9, 5, 3లో పరిశీలన అంశము 2 యొక్క పౌనఃపున్యం ఎంత అనేసి ఇచ్చారండి. సో 2 అనేది మనకు ఎన్నిసార్లు ఇచ్చారు, 2 టైమ్స్ ఇచ్చారు. సో కాబట్టి దీని పౌనఃపున్యం ఎంత అవుతుంది, 2 అవుతుందండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చను, ఆర్స్ అర్థమెటికా అనే పదము క్రింది భాషకు చెందినది అనేసి ఇచ్చారండి. సో ఆర్స్ అర్థమెటికా అనేది మనకు లాటిన్ భాషా పదం అండి. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చను, నేర్చుకున్న భావాల పరిధి దాటి విద్యార్థుల స్థాయిని పరీక్షించేవి ఏవి అనేసి ఇచ్చారండి. నేర్చుకున్న భావాల పరిధిని దాటి విద్యార్థుల స్థాయిని పరీక్షించేవి ఏంటివండి, ఆలోచించండి, చర్చించండి అనేది వాళ్ళకి ఇంకొంచెం ముందుకు వెళ్ళే విధంగా ఉంటాయి కాబట్టి సో ఆప్షన్ 2 వచ్చేసి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, వృత్తము 2πr అనేసి ఇచ్చారు, చతురస్రానికి ఎంత అనేసి ఇచ్చారు. పై ప్రశ్న ఈ రూపానికి చెందిన ప్రశ్న. సో ఇలాంటివి వస్తే మనకు ఏ టైప్ అండి, ఎనాలజీ ఫామ్ అంటారు, లేకపోతే సాదృశ్య రూప ప్రశ్నలు అంటారండి. సాదృశ్యము ఇప్పుడు వృత్త వైశాల్యం ఇచ్చారు, చతురస్ర వైశాల్యం ఎంత, అట్లా అనమాట. సో కాబట్టి ఇవి దేనికి సంబంధించినవి, సాదృశ్య ప్రశ్నలు. నెక్స్ట్ క్వశ్చను, హోగ్బెన్ ప్రకారము గణితము నాగరికతకు అర్థం లాంటిది. ఈ ప్రవచనము ఏ గణిత విలువలకు సంబంధించింది అనేసి ఇచ్చారండి. సో ఇది ఏ విలువకు సంబంధించిందండి, సాంస్కృతిక విలువకు సంబంధించింది. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చను, గణిత వ్యక్తీకరణ నైపుణ్యము సందిగ్ధత లేకుండా స్పష్టంగా సంక్షిప్తంగా వివరించగల సామర్థ్యం ఉపాధ్యాయుడు కలిగి ఉండాలి అని తెలిపిన వారు ఎవరు. గణిత వ్యక్తీకరణ నైపుణ్యము అలాగా సందిగ్ధత లేకుండా స్పష్టంగా సంక్షిప్తంగా వివరించగల సామర్థ్యం ఉపాధ్యాయుడు కలిగి ఉండాలని చెప్పింది ఎవరంటే NCF 2005 అండి. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చను, సంగ్రహణ మదింపులో ప్రాతినిధ్యపరచడం అనే విద్యా ప్రమాణానికి కేటాయించే మార్కులు అనేది అడిగారండి. సో మనకు మ్యాథ్స్కి, సైన్స్కి, సోషల్కి ఇవి వేరువేరుగా ఉంటాయండి. సో మ్యాథ్స్లో చూసుకున్నట్లయితే ప్రాతినిధ్యపరచడం అనే విద్యా ప్రమాణానికి కేటాయించినటువంటి మార్కులు వచ్చేసి 5 మార్క్స్ అండి. 5 మార్కులు అయితే కేటాయించడం జరిగింది. సో ఇవి వచ్చేసి మ్యాథ్స్కి సంబంధించినటువంటి వీడియో అండి. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.